మాకు ఒక నెల లోపల మొత్తం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పానని కోరదాం మనమంతా. అందరు సిద్ధమేనా? ఒక నెల రోజుల టైంలో ఎక్కడెక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ఉంటే మాకంతా కూడా 60 గజాల చొప్పున ఇవ్వాలని చెప్పి అడగడానికి పాదయాత్రగా వెళ్దాం మనమంతా. ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ ఆ రకంగానే ఇవ్వకుండా మాట ప్రభుత్వం అడ్డపడితే, ఇప్పుడు మన పాదయాత్రను ప్రశాంతంగా పోతుంటే అడ్డుకునే ప్రయత్నమే ఈ పోలీసులు చేస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఇంకో దగ్గర అక్కడక్కడ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తే, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడ జెండాలు బాతి మేమే ఆక్రమిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా ఆక్రమించుకొని గుడిసెలు వేసుకునేటటువంటి హక్కు మాకుంది, ఆ హక్కు మాకుంది. ఈ భూమి మీద పుట్టినటువంటి అనగారినటువంటి తరగతులు, పేదలు, దళిత, గిరిజన, బలైన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాల్లోని పేదలు మాకు ఇల్లు ఉండకూడదా? మాకు భూమి ఉండకూడదా? మాకు ఉద్యోగం ఉండకూడదా? మాకు ఉపాధి ఉండకూడదా? మాకు కనీస ఆదాయం ఉండకూడదా? మాకు గౌరవంగా బ్రతికే అవకాశం ఉండకూడదా? మా పిల్లలకు మంచి విద్య ఉండకూడదా? మాకు మంచి ఆరోగ్యం ఉండకూడదా? మేము మనుషులమా కాదా? మనుషులని గుర్తిస్తున్నారా లేదా? ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు అనుసరిస్తే, అలాంటి ఆకలి మంటలతోన ఆత్మగౌరవం కోసం జరిగే ఉద్యమాలని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తిరగబడక తప్పదు కదా, ప్రతిఘటించక తప్పదు కదా. పోరాడితే పోయేవేమి లేవని చెప్పారు కదా. పోరాడితే పోయేవేమి లేవు, బానిస సంఖ్యలు తప్ప. వస్తే గుడిసె వస్తుంది, లేకపోతే ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే ఇప్పటికైనా ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో 60 గజాల చొప్పున స్థలాలు ఇవ్వండి. మీకే పైసలు ఖర్చు కాకుండానే ఉండే మార్గాన్ని సిపిఎం పార్టీ అనేక సార్లు చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటికే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో మేమే చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఆ స్థలాలకు వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జరగకపోతే ఈరోజు పాదయాత్ర అంటున్నాం.